అసలు నాకు చాలామంది ఫోన్ చేసి లాయర్ రజనీ గురించి ఎందుకు వీడియోలు చేస్తున్నావు, ఆమె ఒక పేమెంట్ ఇస్తే ఒక వీడియోని ఎలా చెప్పాలి ఏంటి అనేది ఈ విధంగా ఆర్టిఫిషియల్గా ఆ వీడియోకి కొంత చేంజెస్ చేసుకొని మనకు ఫేవర్గా మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అందుకని రజనీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో బాగా డిమాండ్ ఉన్నటువంటి ఒక ఆర్టిస్ట్ అని చెప్పారు. సరే, మనం స్వతహాగా ఏంటనంటే అసలు ఏంటి ఏమో ఆలోచన ఏంటి అని అంటే ఆమెకి ఏం లేదు. ప్యాకేజీ ఇస్తే ఎవరి గురించి అయినా పొలిటీషియన్ అనేవాడు ఎవడో కూడా రూపాయికి రెండు వైపులు ఉంటాడు. బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది, ఏ పార్టీకైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. సో ఆ పార్టీ యొక్క మంచితనాన్ని ఎక్స్పోజ్ చేయడంలో ఫస్ట్ ఉంటుంది. అందులో తాజాగా అసలు వీడియోలు తీస్తే చాలు ఈ మధ్య వైసీపీ నాయకులందరికంటే కూడా ఆమెనే ఎక్కువ హైలైట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే కొత్తగా వచ్చారు కదా పార్టీలోకి, వైసీపీ కండావ కప్పుకోకుండా ఇండైరెక్ట్గా వైసీపీకి ఫేవర్గా. అయితే ఏమో చాలా సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి మాట్లాడటం, నేను పెద్ద ఏదో నాకు అంతా సబ్జెక్టు తెలుసు నా అంతటో లేరు అని చెప్పేసట్లు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పార్టీ మారిన తర్వాత వాళ్ళని 1-4 సార్లు విమర్శిస్తాం, తర్వాత వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, మన పని మనం చూసుకుంటాం. కాబట్టి అది అంతటితో వదిలేస్తాం. ఎందుకంటే గతంలో కొంతమంది పార్టీ మారిన వాళ్ళ మీద కూడా కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అది సహజంగా కార్యకర్తలకు ఉండే లక్ష్యం. అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకున్న టాలెంట్ని ఆ పార్టీలో విమర్లేక బయటకు వచ్చారనే విషయాన్ని మాత్రం ఏం చెప్పలేకపోతుంది. ఒకసారి చూద్దాం. మన అక్క మామూలు ఎలివేషన్స్ కాదు, ఈ మధ్య భయంకరమైనటువంటి ఎలివేషన్స్ చేస్తున్నారు చూడండి. వైసీపీ సిద్ధాంతాలను మీరు మెచ్చుకుంటున్నారు కదా, వైసీపీ ఇట్లా ఇబ్బంది పెట్టలేదు ఎవరిని కూడా. ఓపెన్ సార్, ఓపెన్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటకు వెళ్ళారు, బాసిరెడ్డి పద్మ గారు బయటకు వెళ్ళారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు బయటకు వెళ్ళారు, మన బాలశౌరి గారు. ఈ 4 గురించి ఎక్కడన్నా ఒక్క ట్రోలింగ్ వస్తే బస్తీ మీద సవాల్ నాకు చూపించండి. మా పార్టీలో తినేసి మా దగ్గర వాడుకొని ఇప్పుడు బయటకు వెళ్ళిపోయాడని వైసీపీ సోషల్ మీడియా మొత్తం జల్లెడేసిన ఒక్క చోట ఉండదు. అరే, వాసిరెడ్డి పద్మ గారు బయటకు వచ్చి జగన్ రాసి ఇచ్చిన స్క్రిప్టే చదువుతున్నానని ఆవిడ మనుగడ కోసం మాట్లాడుతున్నారే గాని ఈవిడ ఇలా ఈవిడ అలా అని వాళ్ళ అమెరికా సోషల్ మీడియా, ఆంధ్ర సోషల్ మీడియా ఇప్పుడు అలా. ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కకి సబ్జెక్ట్ కరెక్షన్ చేసుకోవాలి. అదేంటి చెప్తా వినండి. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆ పార్టీలో తినిందేం లేదు. ఆయనే పార్టీకి ఫండ్ ఇచ్చాడు, ఎంపీగా పోటీ చేశాడు. ఎంపీగా చేసిన తర్వాత ఆయన ప్రజలకు ఏదో సేవ చేద్దామని ఆ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలో అక్కడ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు విధానాన్ని చూసి నచ్చక నేనేదో ప్రజలకు సేవ చేద్దామని ఒక పార్టీ సెలెక్ట్ చేస్తే మీరు చూడండి, మొన్న లోక్సభలో ఒక మెరిట్ ర్యాంక్ ఒక రిపోర్ట్ ఇస్తే అందులో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. అట్లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేయట్లేదు. ఏమేందో మాట్లాడుతున్నారు, పిచ్చెక్కిందేమో నీకు, నాకు అర్థం కావట్లా. ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నావు. ఎవరు తినిపోయారు? వాళ్ళ కష్టార్జితాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి వాడుకున్నాడు. పిచ్చిదానా, ముందు ఫస్ట్ ఆ సబ్జెక్ట్ తెలుసుకో. నీకు తెలియదు, ఎవరిని చెప్తే అర్థం చేసుకోవు. ఆడేదో ఒక ప్యాకేజ్ ఇస్తాడు, పైనుంచి ఒక స్క్రిప్ట్ ఇస్తాడు, మాట్లాడతాడు. లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన నరసరావుపేటలో ఆయనకు జరిగిన అవమానంతో చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీలో విమడలేరు, అదొక బూతు పార్టీ అనుకున్నారు. వైసీపీ పల్నాడు జిల్లాలో ఘోరమైన దెబ్బతింటానికి కారణం లావు శ్రీకృష్ణదేవరాయల పట్ల జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీలో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి దంసపుగాళ్ళు, ఏలుముద్రగాళ్ళు, ఎమ్మెల్యేల పనితీరే నిదర్శనం. ఆయన అక్కడ విమడలేకపోయాడు. ఆయన ఒక మాట చెప్పాలంటే గంజాయి తోటలో తులసి మొక్కలాగా ఆయన అక్కడ విమడలేక బయటకు వచ్చేసాడు. ఇక వాసిరెడ్డి పద్మ గారి నుంచి మాట్లాడాలి. వాస్తవానికి వాసిరెడ్డి పద్మ గారు మంచి ఫైర్ బ్రాండ్ సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, ఏ విషయాన్నైనా అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తి. అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎన్ని తప్పులు కవర్ చేస్తారు? ఇప్పుడు ఒక నాయకుడు అనేవాళ్ళు ఒక పార్టీకి రూపాయికి మంచి అచ్చు బొమ్మ 2 ఉంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కాయిన్ పైకి వేసినా అది అచ్చే పడుతుంది. ఎన్ని రోజులు కవర్ చేస్తారు వాళ్ళు చెప్పండి? ఎన్ని రోజులు చేస్తారు? ఒక సబ్జెక్ట్ ఉందా? ఒక ప్రెస్ మీట్ ఉందా? ఒక పార్టీ క్రియాశీలకమైన సిద్ధాంతాలు ఉన్నాయా? మొదట్లో ఏదో అధికారం రాలేదు కాబట్టి సరే జగన్మోహన్ రెడ్డి వెనకాల నడుద్దామని నడిచారు, అయిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు ఒక మహిళా చైర్పర్సన్ ఇచ్చారు. సొంత వైసీపీ కార్యకర్తలే రేపులు చేసి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఏం పర్లేదు వదిలేసేయమ్మా అంటారు. అసలు కలువు చేసుకోగాకండి మీరు అంటారు. అసలు ఒక ఫైర్ బ్రాండ్గా సబ్జెక్టు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించి ఆమె వచ్చేసింది. వాసిరెడ్డి పద్మ గారు ఆ పార్టీలో విమడలేకపోయారు. ఆ పార్టీకి దండం పెట్టేస్తారు. అయ్య బాబు, ఏం పార్టీరా ఈ పార్టీ, దీనికి ఒక సిద్ధాంతం లేదు, ఒక ప్రిన్సిపల్ లేదు, ఏం లేదని చెప్పేసి వాసిరెడ్డి పద్మ గారు 2014 నుంచి 19 వరకు
జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత ప్రొటెక్ట్ చేశారో తెలుసా? మీరు పిచ్చోళ్ళు అనుకున్నారు, మీకు సబ్జెక్ట్ తెలియదు అనుకుంటున్నాను. వాళ్ళ సేవల్ని ఆయన ఉపయోగించుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టమంటే అంబటి రాంబాబు, పేర్ని నాని, జగన్మోహన్ రెడ్డి ఆడాడు వస్తాడు, ఆడాడు గోరంట్ల మాధవ్ గారు, ఆడు మాట్లాడే ప్రతి మాట వైసీపీకి బరస్ట్. ఈయనే ఆ స్క్రిప్ట్ చూసి కింద మీద కిస్తీలు పడేవాడైతే ఆయనకి కిస్తీలు కడుతున్నాడు అనమాట. అట్లాంటి పరిస్థితి ఉంది. అందుకని చెప్పేసి అప్పట్లో 2014-19 వరకు వాసిరెడ్డి పద్మ గారు వచ్చేవాళ్ళు. ఆ తర్వాత బాగా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరూ మాట్లాడేవాళ్ళు. 4-5 ప్రెస్ మీట్లు పెట్టినా కూడా ఒక సబ్జెక్టు, ఒకవేళ పస లేకపోయినా ఆ సబ్జెక్టుని ప్రజలు వినే విధంగా తీసుకెళ్ళటంలో వాసిరెడ్డి పద్మ గారిది క్రియాశీలకమైన స్టైలు. కానీ ఆమె అక్కడ మిమ్మల్ని లేక దండం పెట్టి బయటకు వచ్చేసింది. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డిని రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో, రాజశేఖర రెడ్డి గారి మంత్రి చేశారనే అభిమానంతో ఆయన ఆ పార్టీలో మంత్రి పదవి రాజీనామా చేసి సాక్రిఫైస్ చేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కండవ కప్పుకున్నాడు. ఆయన కండవ కప్పుకుంటే 2014లో వాసన్న జిల్లా మొత్తం చేతిలో పెడతా అన్నాడు. 19లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ వాసు గారిని ఎంత అవమానపరిచారో, ఎన్ని అన్యాయాలకు గురి చేశారో, అసలు ఆయనకి సంబంధం లేకుండా ఎక్కడ చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఆయన చేతిలో పెత్తనం పెట్టారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? జగన్మోహన్ రెడ్డి ఈరోజు మార్కెట్లో నిలబడటానికి బాలినేని వాసు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి వెనకాల నడిచాడు. ఆయన సాక్రిఫైస్ చేశాడు, పార్టీని వదులుకొని వచ్చాడు. మీరు అసలు ఏ పిచ్చుందో, నీకు ఏమన్నా మైండ్ సరిగ్గా లేదో, బహుశా నీకు కూడా లండన్ మందులు వాడాల్సిన సమయం వచ్చిందని తెలుసుకొని మాట్లాడు. ఇక బాలశౌరి గారి విషయం, ఆయన అంతకుముందు ఏదో చూద్దాంలే, అదేదో పెద్ద సినిమా జరుగుద్దేమో చూద్దామని పోతే అది బూతు బొమ్మలు ఆడిస్తున్న సినిమా లాగుంది. వద్దురా బాబు, ఈ పార్టీలో ఉంటే మనకు విలువ, ఇమేజ్ రెండు దెబ్బతింటాయి అని చెప్పేసి ఆయన ఇప్పుడు ఎదురులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పార్టీకి సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, ఆస్తులు దారపోసారు, వాళ్ళ అఫర్ట్ని అంతా కూడా పార్టీ కోసం పెట్టిన వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదో వాళ్ళ కృషితోటి ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళకేదో బిచ్చం వేసినట్టు ఒక బిచ్చం పడేసి, తర్వాత సిద్ధాంతాలు లేకుండా, ప్రిన్సిపల్స్ లేకుండా, ఏం లేకుండా ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తే వాళ్ళ కష్టాన్ని ఉపయోగించుకున్నారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బయటికి పెట్టమను బాలినేని శ్రీనివాస్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడతాడు. 2009 రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత, సెకండ్ టర్మ్ గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెనకాల నిలబడింది ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పాపం. మంత్రి పదవిని రాజీనామా చేశాడు. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి మాట్లాడుతున్నావు. వాళ్ళ కష్టార్జనతో నాయకుడిగా నిలబడి ఇలా వాళ్ళ మీద నిందలేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నా చెప్తే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ పోతుంది. అందుకని చెప్పుకోలేక మూసుకొని కూర్చున్నాడు.